Hi everybody, this is Dr. Prashant, consultant surgical gastroenterologist, HPB and laparoscopic surgeon. ఈ రోజు మనం లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. లివర్ క్యాన్సర్ అంటే లివర్లో కంతులు అన్నమాట. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మోస్ట్ కామన్గా వచ్చేది సెకండరీ డిపాజిట్స్, అంటే బాడీలో ఇతరత్ర ఆర్గన్స్ ఆర్ అవయవాలలో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అది లివర్కి పాకిపోవడం అన్నమాట. సో అందులో మోస్ట్ కామన్ కోలోరెక్టల్ అంటే పెద్ద పేగు నుంచి వచ్చే క్యాన్సర్. ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ఈసోఫేజల్ అండ్ స్టమక్ క్యాన్సర్ ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి లివర్కి వెళ్తుంది అనమాట. రెండో రకం ప్రైమరీ లివర్ క్యాన్సర్, అంటే ఫస్ట్ లివర్ నుంచే స్టార్ట్ కావడం అనమాట. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ ప్రైమరీ లివర్ క్యాన్సర్ ఎవరి దాంట్లో రావచ్చు? ఎవరైతే క్రానిక్ లివర్ డిసీజ్ పేషెంట్, అంటే లివర్ ఆల్రెడీ మొత్తం చచ్చుబడిపోయి ఉంటుందో, క్రానిక్ లివర్ డిసీజ్ ఎవరి దాంట్లో ఎక్కువగా ఉంటుంది? మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్, అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 5 to 6 years ఆర్ 5 to 10 years స్పాన్ ఆఫ్ టైంలో లివర్ అనేది ఖరాబ్ అయ్యి దాంట్లో ఒక చిన్న క్యాన్సర్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లివర్ మొత్తం చచ్చుబడిపోయి దాంట్లో క్యాన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా క్రానిక్ లివర్ డిసీజ్కి కొత్త కాజ్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. ఎవరి దాంట్లో అయితే వైరల్ ఇన్ఫెక్షన్ ఉండదో, ఎవరైతే ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదో, అంటే బాడీ హ్యాబిటస్, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ దాంట్లో ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఫ్యాటీ లివర్ నుంచి క్రానిక్ లివర్ డిసీజ్ లాగా మారిపోయి అది క్యాన్సర్ లాగా మారుతుంది. లివర్ క్యాన్సర్ పేషెంట్స్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? జనరల్గా ఈ పేషెంట్స్ చాలామంది నొప్పితో వస్తారు. అంటే ఒక కాన్స్టెంట్ డల్ ఏకింగ్ పెయిన్, ఒక 2-3 months నుంచి లేదా ఒక 5-6 months నుంచి కొంచెం కడుపు నొప్పి. ఇదే కాకుండా అనీమియా, అంటే బ్లడ్ బాగా తగ్గిపోవడం, లేదంటే కడుపు బాగా ఉబ్బిపోవడం, లేదంటే జాండీస్ రావడం, వీటితోని డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ నిర్ధారణ ఎట్లా ఉంటుంది? లివర్ క్యాన్సర్ నిర్ధారణ 2 most important థింగ్స్. ఒకటి గుడ్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే స్పెషలిస్ట్ డాక్టర్ పేషెంట్ని పరీక్షించడం. రెండోది ఇన్వెస్టిగేషన్స్లో మళ్ళీ 2 రకాలు. ఒకటి రక్త పరీక్షలు, రెండోది స్కానింగ్. రక్త పరీక్షలలో నార్మల్గా వైరస్ సంబంధించిన టెస్ట్, సిబిపి అంటే మన బ్లడ్ సంబంధించినది, జాండీస్ సంబంధించిన టెస్ట్, ఇంకా బ్లడ్ క్లాటింగ్ ఎట్లా ఉన్నది, అండ్ ఇది కాకుండా ట్యూమర్ మార్కర్స్ అంటే ఏఎఫ్పి కానీ, సిఏ కానీ, CA-99 కానీ, ఇవి అంటే ట్యూమర్ మార్కర్స్. ఇన్వెస్టిగేషన్స్లో 2 రకాలు. ఒకటి రక్త పరీక్షలు, రెండోది స్కానింగ్. రక్త పరీక్షలలో సిబిపి, ఎల్ఎఫ్టి, వైరల్ స్క్రీనింగ్ ఇవి కాకుండా, ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా కొన్ని ట్యూమర్ స్పెసిఫిక్ మార్కర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏఎఫ్పి, సిఈఏ, CA-99 ఇవి కాకుండా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కానింగ్లో బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో నార్మల్గా లివర్ అనేది ఓవరాల్గా ఎట్లా ఉన్నది, కంతి అనేది ఒకటే దగ్గర ఉందా లేదంటే చుట్టుపక్కల పాకిపోయి ఉందా, కడుపులో నీరు ఎట్లా జమ అయింది, ఇవన్నీ చూస్తుంది అనమాట. ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సిటీ స్కాన్ అబ్డమెన్. సిటీ స్కాన్లో నార్మల్గా లివర్ మొత్తం ఎట్లా ఉంది, లివర్లో కంతి ఒకటే భాగంలో ఉందా, లేదంటే లివర్ మొత్తం పాకిపోయి ఉందా, లేదంటే కడుపులో మిగతా ఆర్గన్స్ కూడా ఏమన్నా పాకిపోయి ఉందా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతా క్యాన్సర్ వాటితో కంపేర్ చేసుకుంటే లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకు 3 different ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి పేషెంట్ సంబంధించింది, అంటే పేషెంట్ నిజంగా ఫిట్ ఉన్నాడా లేదా మేజర్ సర్జరీ అవన్నీ తీసుకోవడానికి. రెండవది లివర్, ఎందుకంటే జనరల్గా ఈ క్యాన్సర్ అనేది లివర్ ఖరాబ్ అయిన వాళ్ళల్లో వస్తుంది అనమాట. సో మిగతా లివర్ అనేది ఎట్లా ఉంది అనేది చూసుకోవాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ట్యూమర్, అంటే క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ ఒకటే దగ్గర ఉందా లేదా మొత్తం అంతా పాకిపోయి ఉందా. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది అనమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది సర్జరీ చేసి ఒక భాగం ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ భాగం లివర్ అనేది తీసేయడం. ఓకే, సో ఇది జనరల్గా ఏంటంటే లివర్ కొంచెం ఖరాబ్ ఉన్న వాళ్ళల్లో లేదంటే లివర్ కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళల్లో మనము అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో మనం 40 to 50% లివర్ తీసేసినా కూడా మిగతా లివర్ అనేది తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పినట్టు సర్జరీకి కనుక ఫిట్ లేడు పేషెంట్, ఎందుకంటే లివర్ అనేది బాగా ఎక్కువగా ఖరాబ్ ఉన్నది, లేదు లివర్లోనే 2-3 ప్లేసెస్లో క్యాన్సర్ ఉందనుకుంటే మాత్రం ఈ పేషెంట్ ఐడియల్గా ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ మార్పిడికి వెళ్ళిపోవడమే బెటర్. సో ఈ లివర్ మార్పిడి అనేది మనకు కొంచెం టైం పట్టొచ్చు. సో ఈ గ్యాప్లో మనము అబ్లేషన్, అంటే ట్యూమర్ అనేది ఇంకా పెరగకుండా దానికి అబ్లేషన్ టెక్నిక్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు ద్వారా కానీ, లేదంటే మైక్రోవేవ్ కరెంటు ద్వారా కానీ,
లేదంటే యాంజియోగ్రామ్ పద్ధతిలో ద్వారా మనము దాన్ని టేస్ అంటాం అన్నమాట. ఈ పద్ధతిలో ద్వారా ఆ ట్యూమర్ అనేది ఇంకా ఫర్దర్గా పెరగకుండా, అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే గ్యాప్ ఉందో ఒక 3 months కావచ్చు, 6 months కావచ్చు, ఈ గ్యాప్లో మనకు ట్యూమర్ అనేది పెరగకుండా ఈ అబ్లేషన్ పద్ధతిలో ఆ ట్యూమర్ని మనం కంట్రోల్ చేస్తామన్నమాట. ఈ కంట్రోల్ చేసుకున్నాక ఎప్పుడైతే మనకు ఆర్గన్ అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ పద్ధతిలో లివర్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలా. ఈ పద్ధతి ద్వారా కూడా క్యాన్సర్ అనేది మనం కంప్లీట్గా నిర్మూలించవచ్చు. ఈ 2 methods కాకుండా థర్డ్ థింగ్, అంటే ఎప్పుడైతే పేషెంట్ ఫిట్గా ఉండడో, మేజర్ సర్జరీ అంటే హెపటెక్టమీ అంటే లివర్ కొంచెం భాగం తీయడం కానీ లేదంటే లివర్ మార్పిడి కానీ ఎప్పుడైతే పేషెంట్ ఫిట్గా ఉండడో ఆర్ వేరే అదర్ రీజన్స్ వల్ల, అంటే బాడీలో ఇతర అవయవాలు కూడా సరిగ్గా పనిచేయట్లేవు, సో పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అట్లాంటప్పుడు మనం అబ్లేషన్ టెక్నిక్ ఆర్ కీమోథెరపీ ద్వారా మనము ట్యూమర్ని కంట్రోల్ చేయొచ్చు. అబ్లేషన్ టెక్నిక్స్ అంటే ఇందాక చెప్పినట్టు కరెంటు ద్వారా, అంటే దీనికి పెద్ద ఆపరేషన్ అనేది ఏం అవసరం ఉండదు. బయట నుంచి స్కానింగ్ చేసుకుంటా ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ లోపలికి వెళ్ళి దాన్ని అబ్లేట్ చేస్తాం, అంటే ఆ ట్యూమర్ మొత్తాన్ని మనం కాల్చేస్తాం. ఇవన్నీ టెంపరరీ మెథడ్స్ ఆఫ్ ట్యూమర్ కంట్రోల్, అంటే ఈ ట్యూమర్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా టెంపరరీ మెథడ్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. ఇవి కాకుండా యాంజియోగ్రామ్ పద్ధతి ద్వారా టేస్ అనే మెథడ్తోని, అంటే యాంజియోగ్రామ్ ఎట్లయితే మనం హార్ట్కి యాంజియోగ్రామ్ అట్లా చేస్తామో లివర్కి మనం యాంజియోగ్రామ్ చేస్తామన్నమాట. ఏదైతే వెజిల్ మనకి, అంటే రక్తనాళం ఏదైతే ఆ ట్యూమర్కి సప్లై చేస్తుందో దాన్ని మనము కీమోథెరపీ డ్రగ్స్తోని కంప్లీట్గా బ్లాక్ చేస్తామన్నమాట. సో దాని ద్వారా ట్యూమర్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా బెటర్ కంట్రోల్కి వస్తుంది. సో ఇవన్నీ అదర్ టెక్నిక్స్ ఆఫ్ ట్యూమర్ కంట్రోల్ అపార్ట్ ఫ్రమ్ సర్జరీ. సో లివర్ క్యాన్సర్ అనేది ఎట్లా ప్రివెంట్ చేయవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే కాజేటివ్ ఏజెంట్స్ ఉన్నాయంటే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, లేదంటే నాష్ కానీ, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం. ఎవరైతే హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వైరస్తోని ఫస్ట్ డిటెక్ట్ అయిపోతారో వాళ్ళకు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ 3 to 6 months వాళ్ళకు కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ 3 months బ్లడ్ టెస్ట్, ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇంకా సీరం ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే అర్లీ స్టేజ్లోనే ఏదైనా చిన్న కంతి డిటెక్ట్ అయిపోతే దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇది కాకుండా ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవడం, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, లేదంటే అర్లీ నాష్తో డిటెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ మార్చుకొని ఆ లివర్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఉంటే ఈ లివర్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో కాకుండా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఐడియల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ లివర్ క్యాన్సర్, దాని యొక్క ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. ఎవరైనా సరే లాంగ్ స్టాండింగ్ పెయిన్ అబ్డమెన్, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఇట్లా క్యాన్సర్ కనుక లక్షణాలు ఆర్ ప్రీవియస్ క్రానిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకొని అర్లీ డయాగ్నోసిస్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే వాళ్ళ దాంట్లో లైఫ్ స్పాన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది.